కాంతం ఇక నువ్వు గణేష్ అని చెప్పి మెల్లగా ఎటనో తీరుగా ఒప్పియే. చెప్తానే లింగక్క. అబ్బా లింగక్క నువ్వు కూడా ఒకసారి రారాదే. ఆ బాడుకోగాడు నేను చెప్తే ఇంటాడు వినడు, నువ్వు అత్తే నీ మాట వింటాడు. అత్తవాని నువ్వు నీ మాట వినడానే? నీ మాట మా ఇంటాడు గాని నువ్వే చెప్పు మా ఇంటాడు. ఏమోనే లింగక్క ఆడు పెళ్లి మాట తీయంగానే మాట దాటెత్తాడు. ఆయనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నదో లేదో. నువ్వైతే రావే, నువ్వైతే అన్ని మంచిగా ఒప్పిస్తావు. సరేపా, ఏది మాట్లాడరాదే నీకైతే. నేను మాట్లాడతా గణేష్ దాంతోటి. కదేనే లింగక్క ఆడు నా మాట అస్సలు వినలేడు. కనీసం నువ్వన్నా చెప్తింటాడు కావచ్చు. పావే పోయి చెప్దాం. సరే సరేపా. ఆనే ఓ లింగక్క అన్ని చెప్పినావు సంబంధం గురించి. మరి నీ తమ్ముని మొదటి భార్య చచ్చిపోయిందని ఎందుకు చెప్పలేదే? ఇక చెప్పుదామనుకున్నా పాడుగాను నాకు యాదికి రాలేదే. నాకు యాదికి పోయినాకనే మెల్లగా యాదికి వచ్చింది. ఏమోనా లింగక్క మొదటి భార్య బిడ్డ అంటాను. ఆడు మెచ్చుతాడో మెచ్చడు, అన్ని రకాల మంచిగా ఉన్న సంబంధాన్ని మెచ్చుతలేడు. దీన్ని మెచ్చుతాడో మెచ్చడో నాకేమైతే ఏం అర్థమైతలేదు. అయ్యో చేసుకోడానే, మొదటి భార్య మంచిదేనే పాపం, చచ్చిపోయిందామే. ఇక చచ్చిపోయినాక రెండో దాన్ని చేసుకున్నాడు. అది గడుచుది. అది దాని సంగతి నేను చూసుకుంటా గాని దాని వెనక చర్యను కత్తిరిస్తా. నువ్వు దాని గురించి ఆలోచించకు. అబ్బా అట్లా కాదే లింగక్క, నువ్వు మొదగాల చెప్పకు మొదటి భార్య రెండో భార్య అని. ఆయనకి పెళ్ళి అయితే గాని పెళ్ళైనాక నేను మెల్లగా చెప్పుకుంటా గాని. అద్దే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. గట్ల చెప్తే మనం తప్పున పడతామే. మళ్ళా రేపటి రోజున ఆడేమన్నా అంటే ఎట్లా చెప్పు? గణేష్ రాని దుట్టిలా మళ్ళా అన్నే మోసం చేసి పెళ్లి చేసినట్టు అవుతుంది. అద్దు ఉన్న విషయం చెప్పుదాం. భయం ఏముంది, నేను చెప్తాపా. సరే లింగక్క ఇక నువ్వు చెప్పింది కూడా మంచిగానే ఉన్నది. మనమే దాచినట్టు అవుతుంది. అద్దుపట్టు జప జప నడవే. కాంతం గణేష్ గాడు నౌకరికి పోతలేడా అని ఇంటికానే కనబడతాడు. ఓకే ఆఫీస్కి పోతలేడే లింగక్క. ఆఫీస్కి పోతలేడా? నౌకర్ నుంచి తీసేసి రాయండి. ఏ పిసిదానా నౌకర్ నుంచి తీసేయలేదే. గదే ఏదో ఉంటది కదా ఇంట్లో నుండి చేసేది. అక్ఫామేమో బిగ్ ఫామేమో ఉంటది కదా గదే చేస్తాడు. ఏంటిది ఇంట్లో నుంచి చేయొచ్చానే? గట్ల కూడా చేయొచ్చా? చెయ్యొచ్చే లింగక్క. ఇంట్లో ఏదో కంప్యూటర్ ఉన్నాయి కదా దాన్నే ఒత్తుకుంటే చేస్తాడు. ఎట్లా అంటే గా శనిగల చంద్రయ్య కొడుకు లేడా అని ఇక సేమ్ గైన తీర చేస్తాడు. ఓహో కాపీల గాంటి చేస్తాడా? ఈ పనులేవో మంచిగున్నాయే, ఇంటికాడుండి చేయచ్చు. అయితే ఆ పట్టు ఇంటికాంచి అయితే ఇంటికాంచి చేయని మంచి నౌకరే దొరకబట్టుకున్నాడు. అబ్బా ఇప్పుడు వచ్చినవరా బాంచన్ ఇంటికి. పావే కాంతం జపన ఇంట్లోకి పోదాం. అయ్యో ఇంటి దానికి వచ్చిన ఇంట్లోకి పోవా అనే? అమ్మయ్య గణేష్ గారు ఎటు పోలే, ఇంట్లోనే ఉన్నాడు మంచిగా. అమ్మా ఎటు పోయినవే? ఎటు పోలేదురా, గీ పెద్దమ్మ తోటి కొంచెం పని ఉంటే అటే పోయినా. ఓహో పెద్దమ్మ దగ్గరికి పోయినవా అనే? మరి పోంగా చెప్పవానే నేను గిటి పోతానని. నేనేమో నీ కోసం వెతకబడి. అయ్యో చిన్న పిల్లగాను అనోయ్ గణేషు, అవ్వలేకపోతే ఉండవా ఇంటికాడా? అది కాదు పెద్దమ్మ, ఎటన్నా పోయినప్పుడు చెప్పిపోవాలి కదా. గింతసేపు అయింది రాకపోయేసరికి నేను టెన్షన్ పడతానా. ఇగో పెద్దమ్మ మా అమ్మ అయితే ఇటు పోతాడే పోతుంది. ఓ అన్నం మీద సోయిండది దేని మీద సోయిండది అనే అమ్మ ఇంతసేపు అనిపోతే నేనేమో పిచ్చోని తీరు ఎటు పోయిందని నేను ఎతకబడి. సరే పెద్దమ్మ అనే అమ్మ ఇంకోసారి ఎటన్నా పోయినప్పుడు నాకు జర చెప్పిపోవే. ఓ లింగక్క అట్లా చెప్తానవేంది? అచ్చిన పని మర్చిపోయినావా అని అడిగి అడుగు ఆ జోలి. సరే సరేనే మా అడుగుతుండు. గణేష్ నిన్నొకటి అడగన్నా. ఏంటిది పెద్దమ్మ అడుగు. ఏం లేదు పిల్లగా, గీ మన పక్కులే మా తమ్ముని బిడ్డ ఉన్నది, పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఏంటిది పెద్దమ్మ పెళ్ళా? పెళ్ళే పిల్లగా, మా తమ్ముని బిడ్డనే, చూడ్డానికి మంచిగా ముద్దు ఉంటది. అబ్బా లేదు పెద్దమ్మ, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నేను ఇంకా లైఫ్ లో సెట్ అయినాక పెళ్లి చేసుకుందామని నేను అనుకుంటానా. ఇంకేం సెట్ అయినాక చేసుకుంటావో? వామ్మో ఈ పెద్దమ్మ ఏంది ఈ పెళ్లి గురించి మాట్లాడుతుంది. చి ఎట్లా నేను చేసి తప్పించుకోవాలి. లేకపోతే నేను ప్రాణంగా ప్రేమించిన శైలుని పెళ్లి చేసుకోలేకపోతా. అబ్బా ఇప్పుడైతే ఏదో ఒకటి మేనేజ్ చేసి ఈ గండం నుంచి తప్పించుకోవాలి. గణేష్ ఏమైందిరా, ఏమో మాట్లాడతలేవు? పెద్దమ్మ అడిగేది నిన్ను కాదా? ఏదో ఒకటి చెప్పరా, నీ పుణ్యం ఉంటది. ఏంది అమ్మ నువ్వు ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి అంటావు. నీకు మొన్ననే చెప్పినా కదా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని. మళ్ళా పెళ్లి గురించి ఎందుకు అడుగుతానవే? ఏందిరా గణేష్ గట్ల అంటావు? ఇంకెన్ని రోజులనరా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నువ్వేమో నీ పని మీద పోతావు, నేను ఇంట్లో ఒక్కదాన్ని పిచ్చిదాన్ని తీరుంటానా? నా గురించి నువ్వు ఆలోచించే వారకింతనన్నా. నీకు మంచిగా ఘనంగా పెళ్లి చేసి నీకు పుట్టిన పిల్లలతోటి ఆడదామని
అబ్బా ఇక నువ్వు మళ్ళీ మొదలు పెట్టినవా అనే అమ్మ చేసుకుంటా ఆగరాదే నీకో దండం. ఇప్పుడే నాకు ఏమంత తొందర వచ్చింది చెప్పు. మొన్ననే కదా నేను జాబ్లోకి ఎక్కింది. ఇక జాబ్లోకి ఎక్కిన కానుంచి ఒకటే లొల్లి, పెళ్లి చేసుకో అని. ఆగా గట్లంటే కనీసు మీ అంత ఐసోళ్ళు ఇది వరకు పెళ్లి చేసుకున్నారు, సంకల పిల్లలు వేసుకొని తిరుగుతారు. మీ అవ్వను గంటగానం ఎందుకు గోసగుచ్చుకుంటానో చెప్పు పిల్లగా. నువ్వు పెళ్లి చేసుకుంటే పిల్లగాళ్ళని చూసుకుంటా ఉన్న రోజులు మంచిగా సంతోషంగా ఉంటది కాదు పిల్లగా. ఎందుకు మీ అబూసురు పోసుకుంటానో చెప్పు. గింతగానం మాట్లాడుతానా నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. ఎవరన్నా ప్రేమిస్తానా అయింది, ప్రేమిస్తే చెప్పు, దాన్నే ఇచ్చి పెళ్లి చేస్తాం. నీ అవ్వ అటు చేసి నన్ను దొరకబట్టేటట్టే ఉన్నారు కదా. ఏ ప్రేమ లేదు ఏం లేదు పెద్దమ్మ. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు గంతే. నాకైతే పెళ్లి చేసుకోవాలని ఉండదా పెద్దమ్మ, కానీ కొంచెం టైం తీసుకొని లైఫ్లో సెట్ అయినాక చేసుకుందామని నేను అనుకుంటానా. మరి అట్లా టైం కావాలని చెప్పరాదు. ఏంటో బొమ్మ చేసి చూస్తాను ఏందో గణేశో. మీ అవ్వ నీ పెళ్లి గురించి రంది పడతాంది, ఎందుకు చెప్పు దానికి అంతగానో కూర్చుకుంటాను. ఎప్పుడైతే ఇందిరాప్రసాద్ చేసుకోరాదురా, నీకు దండం పెడతా. ఇగోరా గణేషు, నువ్వు నేనే పిల్లని చూసిన మెచ్చుతలేవు. ఇక లింగక్కుల తమ్ముని బిడ్డను నేను పోయి చూసినరా, పిల్ల అయితే ముద్దుగున్నదిరా. నువ్వు చూసినావనుకో ఆ పిల్లని అసలు వదిలిపెట్టవు. నాకు ఈ పిల్లని ఇచ్చేయమంటావు తెలుసా, అంత అందంగా ఉన్నది. ఏంది అమ్మా నువ్వు నాకు చెప్పకుండా పోయి చూసొచ్చినావా? అంటే ఇట్లా కూడా చేస్తానమన్నట్టు. చూసొచ్చిండ్రా, నీకోసమేమైనా. ఇక ఏం చేయమంటావు, నా తల్లాట నాది. నేనెక్కడ పిల్లని చూసా నువ్వు మెచ్చుతలేవాయే. అందుకే ఈసారి నీకు చెప్పకుండా వేయండిరా. ఇక పోయేసరికి ఏమున్నది, ఆ పిల్లని చూస్తే ఎంత ముద్దుగా ఉన్నదో. ఆమెను చూసిన కానుండి నాకు ఆమెనే నా ఇంటి కోళ్ళత్తైపో అన్నట్టు అనిపిస్తుంది. గణేష్ ఆ పిల్ల నచ్చింది దేవు తీరున్నదిరా, అందుకే నా మాటినరా. ఎల్లుండి మంచి రోజట, ఆ పిల్లని చూడ్డానికి పోదాం, సరేనారా? ఏంది అమ్మా ఎల్లుండేనా? ఎందుకే అమ్మ నువ్వు పెళ్ళి అని నన్ను చావగొడతాను. ఆయన ఇంత తొందర అంటే ఎట్లనే? ఒక వారం ముందు నుంచి అడుగుతేనే లీవ్ ఇయ్యడు, ఇక ఎల్లుండే అంటే ఎట్లా లీవ్ ఇస్తాడు? ఏమోరా గణేషు, నువ్వైతే నాకు అయ్యన్ని ఏం చెప్పకు బిడ్డ. నువ్వు వచ్చి ఆ పిల్లని చూడు ఒకసారి, లేకుంటే నా ఒట్టే. అరే నీకు ఆ పిల్ల నచ్చితేనే పెళ్లి చేసుకోరా, నిన్నైతే ఏం బలవంతం పెట్టం. వీళ్ళైతే నన్ను వదిలేటట్లేరు కదా. ఇప్పుడైతే ఎట్లనో తీరు అత్త అని చెప్పి ఆ పిల్లని చూసినాక నచ్చలేదంటే అయిపోయి. సరేనే అమ్మా పోదాం పట్టు, పోయి చూద్దాం. అమ్మయ్య సరేరా గణేషు, ఇప్పుడు మంచి మాట అన్నావు పిల్లగా, గిది బుజ్జి మాట అంటే. సరే పెద్దమ్మా, ఇక మీ సంతోషాన్ని నేనెందుకు కాదంట. ఇక ఎల్లుండి పెళ్లి చూపులకు పోదాం, సరేనా? ఆనే అమ్మా, కానీ నాకు నచ్చుతనే చేసుకుంటా, లేకుంటే లేదు చెప్తున్నా. సరే నీకు నచ్చుతనే చేసుకోరా గణేషు, నీ నవ్వులు అంతగానో ఇబ్బంది పెట్టరు. సరే పెద్దమ్మా. అమ్మా నాకు కొంచెం పనుందే, నేను బయటకు పోయేస్తా. సరేరా గణేషు, చెప్పండారా మరి ఇంటికి, నీకోసం చికెన్ బిర్యానీ చేసి పెడతా. చీకటి అయ్యేదాకా అటే ఉండకు బిడ్డ. నేను తొందరనే అత్త గాని నువ్వు గయన్ని ఏం చెయ్యకే అమ్మ. ఏదో కూరండు ఇద్దరం వేసుకొని తిందాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తుందట. అమ్మయ్య లింగక్క, మొత్తానికైతే ఒప్పించినవే. ఒప్పిక్కనే ఉందా అనే, అది రావాలే చూడాలే పెళ్లి చేయాలి, ఇదంతా కథ ఉన్నది. అన్ని ఎట్లా చేసాయని ఒప్పిత్తనే. ఆడికి నచ్చుతో నచ్చదో గాని నాకైతే నందిని బాగా నచ్చిందే. ఆమెను ఎట్లా నన్ను చేసి నా ఇంటికే కోడలుగా తెచ్చుకుంటానే. సరే సరేనే, నీకు నచ్చింది కదా, నీకు నచ్చితే నీ కోడలు చేసుకొని నేను అద్దంటానా? వీడికైతే నా కోడలు నా దగ్గరికి వచ్చినట్టేనే. ఇంకేంది లింగక్క, మరి ఎల్లుండి వస్తానమని మీ తమ్ముని చెప్పరాదు? సరేనే, ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తానమని ఫోన్ చేసి చెప్తా పట్టు. చెప్పే మరి, వాళ్ళని కూడా మంచి అన్ని తయారు చేసుకోమను. చెప్తానే, చెప్పకుంటే ఎట్లా? ఇక నేను పోతానే కాంతం, ఆలస్యమైతుంది, మీ బావ చూస్తాను కావచ్చు. సరేనే, మెల్లగా లింగక్క. మెల్లగానే పోతానే. అమ్మమ్మ ఉన్నావానే? సీనయ్య నువ్వేనా? నేనేనే అమ్మమ్మ. ఇగో అమ్మ కూరగాయలు పంపింది, తీసుకో. నువ్వెందుకు తీసుకొచ్చినావు బిడ్డ? నాకేం తెలిసే అమ్మమ్మ, అమ్మిచ్చిరమ్మన్నది, నేను తీసుకొని వచ్చిన. అమ్మ ఇవన్నా బిడ్డ, ఇది ఏమేం పంపింది మీ అవ్వ? ఆగో ఈ సీన్ మళ్ళీ వచ్చింది. ఓ లింగక్క, మీ సీన్ వచ్చినట్టున్నాడు కదా, ఏమో తెచ్చినట్టున్నాడు నీకోసం. ఏదేలే సునీత, అట్టిగానే వచ్చిండు. బా కళ్ళ ముందే కనబడతాని కూరగాయలు పట్టుకొని వచ్చిండు, ఇంకా ఏం తెలియదంటాంది. ఆహా ఏం తెలియదా? సీను మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్న సునీత ఆంటీ. అరే సీనుగా, నువ్వు ఇంకెన్నాడు ఇక్కడ ఉంటే అది అట్లనే మాట్లాడుతుంది. కాయగూరలు బాగానే పంపింది కదా బిడ్డ. ఆవు సీనయ్య, గిన్నె నాణం ఎందుకు తెచ్చినావు? అమ్మిచ్చింది, నేను పట్టుకొని వచ్చింది అమ్మమ్మ. నన్నేం చేయమంటావు, ఏమో నన్ను అడుగుతాను. సరే సరే బిడ్డ,
ఇక ఏం చేస్తా, ఇవన్నీ ఆరవంతా అనుకొని తింటా. అండుకోవే, నీకు సరిపోతే ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికండి. అయినా తాతేడి అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా కనబడడు, ఎటువేండే? ఏడ తిరుగుతాడు, పుచ్చిపోయిన కుక్కలో తిరుగుతాడు. పొద్దుగాలనంగా వేండు, ఇంకా అత్తలేడు. ఊరు పట్టుకొని పోతాడు, పోతే అటే ఉంటాడు. సరే గాని నందినత్తకు పెళ్లి సంబంధం మాట్లాడినవాటే గాని ఎవరే వాళ్ళు? నీ కావాలి చెప్పిర్రా అప్పుడే? నాకు నందినత్తనే ఫోన్ చేసి చెప్పిందే. వాళ్ళు ఎవరో చూడు సీను, మంచిగా ఉన్నారా లేదా, మంచి పర్సనా లేదా అని తెలుసుకోమన్నది నన్ను. ఆహా, నీతో రాయబారం నడుపుతాందా? ఏముండే అమ్మమ్మ రాయబారం అంటూ, పాపం వాళ్ళకంటే ఎవరున్నారు? అప్పుడో ఇప్పుడో సాయం చేయడానికి నేను తప్ప ఎవరు లేరు. ఇక అందుకే నన్ను అడిగింది. అబ్బాయి ఎట్లాంటోడు కొంచెం తెలుసుకో సీను అన్నది. అట్లనా? వాళ్ళెవలంటే గా సూర్యకాంతం వాళ్ళ కొడుకులేడారా? గాననే. ఓహో గా గణేషా? గణేశే. పిల్లగాడు మంచోడు. ఇక నందినికి పెళ్లి చేస్తే ఏడు జోడు మంచిగా ఉంటారని అనుకున్నా. అవునే అమ్మమ్మ, ఇద్దరికి జోడి మంచిగా ఉంటది. గణేశ్ ఒకసారి చూడుకోరను, ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఏమన్నా ఉన్నదా అని కనుక్కో, సరేనా? సరేనే అమ్మమ్మ, కనుక్కుంటా. లింగక్క, మీ ఇంట్లో కరెంట్ ఉన్నదా? కరెంటు ఉన్నదే. అదేంది బుగ్గి వెలుగుతుంది కదా? అగో, మీ ఇంట్లోనేమో కరెంట్ ఉన్నది, మా ఇంట్లోనేమో పొద్దు నుండి కరెంట్ లేదు కదా లింగక్క? ఏంది కరెంటు లేదా మీ ఇంట్లో? ఏమైంది? ఏమో లింగక్క, పొద్దుటి నుంచి కరెంట్ లేదు. నేను ఇంకా కరెంట్ లేదు అనుకుంటానా. ఉన్నదే, పొద్దుగాల నుంచి ఉన్నది. ఓసారి కనకాయం చూడనిపోయినవే మరి. ఇక ఆయన చూసినట్టే ఉన్నది పో. ఆయన ఎప్పుడు పొద్దుగాల పొలం కాడి వేయండు. ఆయనకి ఇప్పుడు ఎందుకు వస్తాడు? సాయంత్రం కావాలి, సాయంత్రం అయితేనే ఇంటికి వస్తాడు. ఇక ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చూస్తాడు? వచ్చేదాకా ఉడకపోతేనే ఉండాలి. అట్లనా? మరి పొలం కాడ ఏం చెప్తాండే ఊకే? ఏం చెప్పు లింగక్క, అసలే నా మాటినడు కనకయ్య. అద్దంటే 10 ఎకరాల పొలం కౌలు పెట్టిండు. ఇక చూడు, పొలం కౌలు కట్టిన కానుండి అటే ఉంటాడు, ఇంటికి వచ్చుడే లేదు. అల్ల కొంత మక్క పెట్టిండు, ఇక మిగతాదంతా వరి పెట్టిండు. వీటికి నీళ్లు కట్టుకుంటూ అటే ఉంటాడు, ఇంటికే రాడు. అట్లనానే? అయ్యో, కనకయ్య బాగానే కట్టపడతాండే. సీను, నువ్వు ఒకసారి వచ్చి కరెంట్ ఎక్కడ పోయిందో చూస్తావా మా ఇంట్లో? సరే సునీత ఆంటీ, చూస్తా పద. అమ్మమ్మ, నేను కరెంటు చూసొత్తనే. సీనుగా, నీకు కరెంటు చూడొద్దా అని పోతానవా? ఓ సునీత, నువ్వు ఎవరన్నా రమ్మనుకొని చూపించుకోపావే, ఈయనకి చూడరాదు. సీను, నీకు కరెంటు గురించి తెలియదా? అచ్చు సునీత ఆంటీ, మా అమ్మమ్మకు తెలియదు గాని పా నేను వస్తా. దా సీను, ఒకసారి వచ్చి చూడు, పొద్దుటి నుండి మస్తు ఇబ్బంది అవుతుంది. ఒకసారి వచ్చి చూడవా ప్లీజ్? సరే సునీత ఆంటీ, మరి నువ్వు ఇంతలా అడగలనా? పా అచ్చి చూస్తా ఎక్కడ పోయిందో. మెల్లగా పిల్లగా, కరెంటు షాక్ కొడుతుంది. దొంగ బడ్డి ఇంటికి వచ్చిన పిల్లగాని ఇంట్లోకి వచ్చి మరీ తీసుకుపోతాంది. దీనికాట కరెంటు పోయిందాట, నా ఇంట్లో దొరికి కరెంటు చూస్తుందా అని తీసుకుపోయింది. పొలాన్ని అట్టెట్లా తీసుకుపోయింది. ఆగో సునీత ఆంటీ, అంతా చీకటే ఉన్నది కదా? చీకటే ఉంటుంది సీను, ఇంట్లోకి వెళ్తూ రాదు ఎక్కువ. నేనేమో కరెంటు పోయిందనుకున్న పొద్దుటి నుండి. మా ఇంట్లోనే పోయిందని నాకు ఇప్పుడే తెలిసింది. అయ్యో సునీత ఆంటీ, అప్పటి నుండి నేను చెప్పొద్దా? నేను వచ్చి చూసేటోని కదా. మాదొద్దు గని సీను, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను సునీత అని పిలమంటే సునీత అంటాను పిలుస్తావేంది నువ్వు? అద్దా ఆంటీ అట్లా పిలుచుడు నాకు మంచిగా అనిపించలేదు. నువ్వేమో వయసులో నాకంటే పెద్దదానివి, పేరు పెట్టి ఎట్లా పిలుమంటావు? అయ్యో సీను, అట్లా పిలిస్తే ఏమైతుంది నీకు? అబ్బో అద్దద్దా ఆంటీ, నేను అసలే విలువ అట్లా. నేను ఇట్లా విలువంగా ఎవరన్నా చూసిరు అనుకో పుసుక్కన, మన ఇద్దరి మధ్యలో ఏదో ఉన్నది అనుకుంటారు. సరే నీ ఇష్టం సీను, ఇక ఎట్లనో విలువ. సరే ఆంటీ, కరెంట్ మీటర్ ఎక్కడుంది? ఇగో గీ తలుపు సాటుకుంది సీను, చూడు. ఓహో ఇక్కడుందా? ఆంటీ ఒకసారి పక్కకు జరుగు, నేను చూస్తా. సరే సీను. ఆంటీ ఒకసారి స్క్రూ డ్రైవర్ ఇస్తారా? సరే సీను, ఇస్తాగు. ఇదిగో సీను, తీసుకో. అబ్బా సీను! అయ్యో ఆంటీ, పడిపోయిరా? హబ్బలికి సునీత ఆంటీ, నాకు బాగా బరువైతుంది. ఛాన్స్ ఇచ్చి మీద పడితే లిమ్మంటండి నీరు. దీనికి రొమాన్స్ సెన్స్ లేనట్టున్నది. అబ్బా సీను, నా నడుము పట్టుకున్నట్టున్నది, నాకు లేవస్తలేదు. కొంచెం నువ్వే లేపవా నన్ను? అయ్యో ఆంటీ, నడుం పట్టుకున్నదా? అబ్బా, ఏందంటే ఇంత బరువు ఉన్నారు? మెల్లగా లేపు తాగుర్రి. ఏందంటీ, చూడ్డానికేమో ఇంత స్లిమ్ ఉంటారు, ఇంత బరువు ఉన్నారేంది మీరు? నేను అట్లనే ఉంటా సీను. సీను, నీకు దెబ్బలేమన్నా తాకినాయా? ఇదేంది నా చెయ్యి పట్టుకున్నది? ఆంటీ నాకు దెబ్బలేం తాకలేదు, నేను మంచిగా ఉన్నా, నా చెయ్యి వదిలిపెట్టు. సరే సీను, కరెంట్ ఎక్కడ పోయిందో చూడు. సీను, నీ మీద పడ్డా అని ఏమనుకోకు, సరేనా?
సరే ఆంటీ, దాంట్లో అనుకోవడానికి ఏమున్నది? కాలు స్లిప్ అయింది, నా మీద పడ్డరు. మీరేమన్నా నాకు కావాలని పడ్డరా? థ్యాంక్ యూ సీను. సరే గాని సునీత ఆంటీ, మీకు ఇచ్చిన 10,000 ఉంది కదా, మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తారు? అబ్బా, ఈయన డబ్బులు అడుగుతాడు కదా. ఆంటీ, నాకు ఎల్లుండి వరకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఎట్లైనా చేసి అరేంజ్ చేస్తారా? సరే సీను, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. మెయిన్ ఇదే కదా ఆంటీ. అదే సీను, జాగ్రత్తగా చూడు. మీటర్ దగ్గర మెయిన్ ఆఫ్ అయింది ఆంటీ, అందుకే కరెంట్ పోయింది. అయ్యో, అవునా సీను? దొంగ సచ్చినోడు, అస్సలే టెంప్ట్ అయితలేడు. ఇంకా 10,000 కూడా ఇవ్వమంటాను కదా, ఎట్లా చేసుడో ఏమో. అమ్మయ్యా, పవర్ వచ్చింది. అమ్మా, కరెంట్ వచ్చింది కదా. ఈ సీను ఆడు అరగంట కట్టాంది, ఇంకా అత్తలేడు. ఏం చేస్తాను దొంగ బాడకావు? పొయ్యన్న తీసుకొద్దామావు, అలా తాత తీరా ఇరుగుడం ఎటో తాతుంటాడు. థ్యాంక్ యూ సీను, కరెంట్ రిపేర్ చేసినందుకు. సీనుగా ఇంకేం చెప్తాను రేడా, కరెంట్ వచ్చింది కదా. ఇప్పుడే మంచిగా చేసిండు లింగక్క, కరెంట్ వచ్చింది, నువ్వు వచ్చినావు. ఏంది ఇప్పుడే మంచిగా చేసిండా? ఇది వరకు ఏం చేసిండే? మంచిగా చేసినావు కాదురా కరెంటు. పా ఇంటికి పోయాయిరా, అన్నం వండినా తింటా తప్పుకోవడానికి తిని ఇంటికి పోయాపా. సరేనే అమ్మమ్మ, పోదాంపా. పా, మీ అవ్వ మళ్ళీ ఫోన్ చేస్తుంది, ఆయనకు అన్నం పెట్టినా లేదా అని అడుగుతుంది. పా సరే పోదాం పావే. సునీతాంటీ, నేను వెళ్ళొస్తా, గా 10,000 జర చూడు. సరే సీను, నువ్వేం టెన్షన్ అడకు, నేను ఎట్లనో ఎట్లా వేసిస్తా గాని. అబ్బా, ఈడేంది 10,000 అడుగుతాండు, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? అటు మా ఆయనకేమో అబద్ధం చెప్పిన. నీ అవ్వ, కరెంటు చూసినంటే అట్టిది అనుకున్నావా అనే? ఎక్కడ పోయిందో చూసి రిపేర్ చేయొద్దా? అయినా ఈ సీనింది, మొన్ననేమో మంచిగా మాట్లాడిండు, నా దారిలోకి ఎత్తాడనుకుంటే ఈయనేంది ఇంత సడన్ గా గిట్లా మారిపోయిండు. 10,000 అడగబట్టే నేనేం చేయాలి అసలు? మొన్ననేమో అంత మంచిగా మాట్లాడిండు, ఇప్పుడు ఏమైందన్నట్టు? ఛీ, నా దారిలోకి ఎత్తాడనుకుంటే గిట్లా అయింది. కావాలనే మెయిన్ బంద్ చేసి సీనుని ఇంటికి రప్పిస్తే గిట్లా జరిగిందేంది? ఈ సీనుడు రమ్మనుడు నా తప్పైంది. ఎంత టెంప్ట్ చేసినా అస్సలు టెంప్ట్ అయితలేడు. ఆగు సీను, కొన్ని రోజులు ఎట్లనైనా వేసి నా దారిలోకి తెప్పించుకుంటా గాని ఇప్పుడు ఈయనకి 10,000 ఎట్లా ఇవ్వాలను ఏమో. బావని అడగల్లా? అడుగుతా బావని అడిగి మెల్లగా సెట్ చేయాలి. సునీత, ఏం చేస్తానవే? ఏం లేదు బావా, నీకోసమే ఎదురు చూస్తానా. ఏంది, నా కోసమే చూస్తానవా? ఎందుకే? నీ మొద్దు ముఖానికి నీకోసం ఎదురు చూస్తానా? ఎందుకంటానవేంది బావా? నువ్వు అన్నం తినలేదు, ఏం తినలేదు, అటే వేను, ఎప్పుడొస్తావా అని ఇక్కడనే ఉండి చూస్తానా. అవునానే, పావే, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది, అన్నం పెడదూపా. నేనెందుకు మాట్లాడతాననే అమ్మమ్మ? ఆమె వచ్చి నన్ను తీసుకుపోయే, నువ్వు చూస్తే కదా, ఇలా నన్నేం చేయమంటావే? అది మంచిది కాదురా సీనిగా, అట్లా పోవద్దు. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి. నువ్వు అసలే పెళ్లి కావాల్సిన పిల్లగాని గట్లా పోతారా చెప్పు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు బిడ్డ? అద్దురా పోకురా అంటే నా మాట ఇంటనే లేడు, నీ అవతం చెప్తావు. సరేనే అమ్మమ్మ, నేను ఓన్ తీయగా. సరే గాని అన్నం పెట్టు, ఆకలి అవుతుంది. అయ్యో, ఆకలి అవుతుందా బిడ్డ? ఇగో ఉడుకుతాంది, ఒక 10 నిమిషాలు ఆగు, నీకు పెడతా. ఇంతకు ముందే కాదే అన్నం అయిందంటివి. ఏదో నువ్వు రావాలని అన్నా బిడ్డ, ఒక 10 నిమిషాలు ఆగు బిడ్డ, పెడతా. సరేనేమమ్మా, ఆగుతా, జల్ది కానీ పో. ఆగో, శైలజ అప్పుడే వచ్చింది కదా. హాయ్ శైలు, బాగున్నావా? నేను బాగున్నా గాని గణేష్, ఏంది నువ్వు మాట మాటికి ఫోన్ చేసి రమ్మంటున్నావేంది? నాకు ఫోన్ చేయకని చెప్పిన కదా, మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తానవేంది? ఏంది శైలు అట్లా మాట్లాడతాను? ఏం సంబంధం లేనట్లు. 2 సంవత్సరాల నుంచి ఇంత సీరియస్గా లవ్ చేసుకొని ఇప్పుడేమో ఏం సంబంధం లేనట్టు మాట్లాడితే ఏంటిదన్నట్టు శైలు? గణేష్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? లవ్ చేసుకున్నాం, అయిపోయింది. ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అట్లంటే ఎట్లా శైలు? మనం ప్రేమించుకున్నదంతా అట్టిదేనిగా. అయ్యో గణేష్, నేనేం చెప్పాను నీకు? నిన్ను పెళ్లి చేసుకుందామంటేనేమో నీ కులం వేరు, నా కులం వేరు. ఏమని చెప్పాలి మన గురించి గణేష్ ఇంట్లో? డాడీ నేను వేరే కులపు అబ్బాయిని ప్రేమించినా నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పన్నా? అప్పుడు ఇంట్లో వాళ్ళందరం శివాలయం వెళ్తాం, నీకు మంచిగా ఉంటుందా? చెప్పు గణేష్, మాట్లాడవింది. అసలే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అంటే నచ్చాయి. నన్ను చంపనన్న చంపుతారు కానీ అస్సలే వేరే కులం వాళ్ళకిచ్చి పెళ్లి అయ్యారు తెలుసా? ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు? నేను చెప్పేది మన మంచికే గణేష్, ఒకసారి నా మాట విను.
అట్టటిగా మన ప్రాణాల మీదకి వస్తుంది గణేష్. శైలు, ఇవన్నీ ప్రేమించే ముందు నీకు తెలియదా? ఇప్పుడేమో ఇట్లా అంటానో, 2 సంవత్సరాలు సిన్సియర్గా లవ్ చేసుకున్నాం, అప్పుడు తెలియదా కులం గురించి? ఇప్పుడేమో పెళ్లి చేసుకుందామంటే కులం అడ్డత్తందా నీకు? అబ్బా గణేష్, నాకు పిచ్చి లేపకు. ఏం చెప్పాలి గణేష్ నీకు? ఆల్రెడీ మా ఇంట్లో నాకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. అసలే లాస్ట్ మంత్లో నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. వచ్చే 20 తారీఖు నా పెళ్లి. ఏం చెప్పాలి నీకు? ఏంది శైలు, ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా 20 తారీఖు పెళ్లి కూడానా? అవును, నెక్స్ట్ మంతే నా పెళ్లి. ఈ విషయమే నీకు కలిసి చెప్దామని ఇక్కడ దాకా వచ్చిన, లేకుంటే అసలు వచ్చేదానే కాదు. ఇక్కడ దాకా వచ్చి ఈ మాత్రం ఎందుకు చెప్తానో శైలు? సైలెంట్గా పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా? శైలు, నువ్వు ఇట్లా నన్ను మోసం చేస్తావని జన్మలో కూడా అనుకోలేదురా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అని బతికిన ఇన్నాళ్ళు నన్నే ఇంతలా మోసం చేస్తావా శైలు? ఏంటి గణేష్ అట్లా మాట్లాడతాను? నాకైతే లేదా చెప్పు నిన్ను పెళ్లి చేసుకుంటలేనని? ఇప్పుడు నేను నీ గురించి ఆలోచించాలి, అటు మా పేరెంట్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు గణేష్? చెప్పు, చావమంటావా? నువ్వెందుకు ఎత్తుడు శైలు? నిన్ను బాధ పెట్టుడు నాకు ఇష్టం లేదు శైలు. నువ్వు ఎక్కడున్నా సరే మంచిగా ఉండుడే నాకు కావాలి. నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని నీ భర్తతోటి సంతోషంగా ఉండు, నాకు అదే చాలు. మీ అమ్మ నాన్నలు చూసిన సంబంధమే చేసుకో శైలు. నీ పెళ్లికి నేను అడ్డు రాను. అమ్మయ్య, ఒప్పుకున్నావా గణేష్? నాకు ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. గణేష్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటలేనని బాధగా ఉండకు. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా ఉండు, సరేనా? నాలాగా నువ్వు కూడా మంచిగా పెళ్లి చేసుకొని నీ వైఫ్ తోటి మంచిగా ఉండాలని కోరుకుంటాను గణేష్. నాకు తెలుసు గణేష్, నీకు మంచి అమ్మాయి పెళ్ళంగా వస్తుంది. సరే శైలు, నేను వెళ్తున్నా, బాయ్. ఇక మళ్ళీ కలుస్తామో కలవమో. గణేష్ గణేష్ జిడ్డుగాడు పోతే ఓని ఒక పీడ విరగడైంది. ఈయనకి ఆస్తి లేదు, మన్ను లేదు. ఈయనట నేను పెళ్లి చేసుకోవాలట. నాకు కాబోయే హస్బెండ్ సింగర్ ఏం జాబ్ ఎత్తాడు, మంచిగా నెలకు ₹1,00,000 జీతం. నా లైఫ్ సెట్ అయ్యిగా. అమ్మయ్య, ఈ జిడ్డుగాన్ని అయితే మొత్తానికి వదిలిపెట్టుకున్నా. ఇప్పుడు ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చు. వీన్ని ఎట్లు వదిలించుకుండు అనుకున్నా, కానీ తొందరనే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిండు. అమ్మయ్య, ఇప్పుడు నో టెన్షన్స్, ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు.